వన్ నేషన్ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమన్న రేవంత్ రెడ్డి. తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య. ఏ రైతు ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదని తమ విధానమన్న సీఎం. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి. స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తెల్లవారుజాము వరకు అసెంబ్లీ. శ్రీధర్ బాబుకు కేటీఆర్ కీలక సూచన. వచ్చే సెషన్ 20 రోజుల పాటు నిర్వహించాలని సూచన. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దన్న ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని వెల్లడి. తమ నుంచి సహకారం ఉంటుందని కేటీఆర్ హామీ. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై సమీక్ష. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా. గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్. తిరిగి బీఆర్ఎస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 20 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ లో కొనసాగుతానని హామీ. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాలలో యూటర్న్ తీసుకురారన్న వెల్లడి. చట్టం ప్రకారమే తన తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చిందన్న మంత్రి సీతక్క. దానిని ఏదో దానం ఇచ్చినట్టు గత ప్రభుత్వ పాలకులు చెబుతున్నారని మండిపాటు. సీతక్క తల్లిదండ్రుల పోడు భూములపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించగా ఆమె ఈ మేరకు స్పందన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరపు న్యాయవాది విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్ కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారన్న ఆయన గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ సాగు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2వ విడత పంట రుణాల మాఫీ నిధుల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. ఆ కంపెనీలు దివాలా తీసినాయని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో బ్యాంకులకు కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, రైతు 10 మందికి సహాయపడడానికి, 10 మందికి పట్టెడు అన్నం పెట్టడానికి, తన అప్పుల పాలైనా సరే తన వృత్తిని మానొద్దు, 10 మందికి ప్రయోజనం చేకూరాలి అని చెప్పి క్రాప్ లోన్ తీసుకొని వచ్చి పెట్టుబడిగా పంటలు పండిస్తే ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడమో,
పంట ఆశించిన మేరకు ఉత్పత్తి జరగకపోవడమో, వివిధ కారణాల చేత రైతు నష్టపోయి తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక, బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక వాడు ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని సొంత పొలంలో సిరులు బండాలి అని ఆలోచన చేసినరో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. 6/2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద ఏ రైతు కుటుంబంలో విషాదం ఉండకూడదు, వ్యవసాయం చేసే ప్రతి రైతు ఆనందంలో ఉండాలి, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదు, వాళ్ళను ఆదుకోవాలన్న లక్ష్యంతో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు ఓరుగల్లు గడ్డ మీద నుంచే లక్షలాది తెలంగాణ రైతాంగానికి మాట ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 2014లో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు, 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువయి రైతుకు ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా మిత్తిలకే సరిపోయి అసలు బకాయి అట్లనే ఉండే విధంగా ఆనాటి పరిస్థితులు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్టు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవులకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే క్రైమ్ అన్నది మ్యాక్సిమం ఎక్కడైనా మనం అందరూ కూడా నివారించుకోగలుగుతాం. దీనికి కూడా పబ్లిక్ కూడా, మన ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి, అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను సవినయంగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఆరోగ్య భద్రత అన్నది 1 lakh రూపీస్ ఇస్తున్నారు. అది చాలా తక్కువ. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ మీద హాస్పిటల్కి వెళ్ళినా 2 లక్షలు అవుతాం జనరల్గా వెళ్తుంటాయి. సో ఈ డిపార్ట్మెంటల్ వైజ్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి, ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు ఏదైతే చెప్పారో ఆరోగ్య భద్రత గురించి, అదేవిధంగా చిన్న చిన్న ఈ కానిస్టేబుల్ చాలా 4-5 ఇయర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ లేకుండా ఉన్నారు, ఆ ట్రాన్స్ఫర్స్ గురించి, అదేవిధంగా ఈ వాళ్ళ ఫ్యామిలీస్ వెల్ఫేర్. మీరు నమ్ముతారా, 2018లో ఈ మెడికల్ చెకప్స్ అని చెప్పి జరిగినాయి, మెగా మెడికల్ చెకప్స్ అని చెప్పి ఫ్యామిలీస్కి, పోలీస్ ఫ్యామిలీస్ జరిగినాయి. లాస్ట్ 5 ఇయర్స్లో ఒక మెడికల్ చెకప్ కూడా లేదు. ఫర్దర్గా పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రెజర్కి ఈ షుగర్స్ అని, బీపీస్ అని, హార్ట్ స్ట్రోక్స్ అని విపరీతంగా వచ్చే పరిస్థితి. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి కూడా ఈ మెడికల్ చెకప్స్ అవి చేయించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పిస్తూనే వాళ్ళని పరిగెట్టించే పరిస్థితి. నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇందాక ఒకటే చెప్పాను, పోలీస్ అంటే భయం కాదు, పోలీస్ అంటే రెస్పెక్ట్ రావాలి. పోలీస్ అంటే భయం ఉన్న చోట మన పబ్లిక్ మన దగ్గర చేరరు. పోలీస్ అంటే గౌరవం ఉన్న చోట, అభిమానం వచ్చిన చోట కంపల్సరీగా పబ్లిక్ అనే వాళ్ళు మనకి అటాచ్ అవుతారు. వాళ్ళతో మనం కూడా వాళ్ళతో కలిపి పనిచేస్తే మనం ఈజీగా ఈ క్రైమ్ని, అదేవిధంగా మ్యాక్సిమం ఏదైతే గంజా అనుకున్నాం, ఇవన్నీ అనుకున్నామో వీటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా చాలా ఇష్యూస్ మీద మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెహికల్స్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాం. ఇంకా ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఈ గవర్నమెంట్ క్రైమ్ తగ్గించడంలో కానీ, ప్రజల భద్రత విషయంలోని కానీ, ఎస్పెషల్లీ మహిళా భద్రత విషయంలోని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎవరైనా అటువంటి ఇష్యూస్ ఏదైనా పాల్పడినట్టు జరిగినా కూడా డెఫినెట్గా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడానికి, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం
మీకు మొన్న వైట్ పేపర్ రిలీజ్ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. మేమందరం కూడా పదే పదే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా మాకు అందరికీ కూడా సహకరించాలని, పత్రికా సోదరులు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంజాయి అమ్మా, నేను పర్టికులర్గా చెప్పాను కదా, గంజాయి మత్తులో నిన్న కూడా పాపం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గొడవ పడుతుంటే ఫోన్ చేశారు, వెళ్ళి వాళ్ళిద్దరిని విడిపించే కార్యక్రమంలో అవతల భర్త విపరీతంగా తాగేసి ఆ తాగిన మత్తులో పోలీసు అని కూడా తెలియట్లే. విషయం ఏంటంటే ఎంత మత్తులో ఉన్నా పోలీస్ సైరన్ విన్నా, పోలీస్ డ్రెస్ చూసినా అలర్ట్ అవుతారు జనాలు. అటువంటిది కూడా అలర్ట్ అవ్వలేని పొజిషన్స్లోని వాళ్ళ మత్తులోని మునిగి తేలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని మీద కూడా వాళ్ళకి అందుకే మొన్న ఒకసారి గంజా మత్తులో ఒక చెయ్యి ఇరిగిపోయింది ఒక కానిస్టేబుల్కి, మళ్ళీ నిన్న కూడా అదే జరిగింది. డెఫినెట్గా అటువంటిది జరగకుండా చూసుకుంటాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఓ ఎమ్మెల్యే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 20 రోజుల క్రితం ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి అధికార పార్టీలో చేరారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే నెల రోజులు కూడా కాలేదు ఆ ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సుదీర్ఘంగా సాగిన నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక సూచన చేశారు. సమావేశాలకు తాము సహకరిస్తామని, వచ్చే సెషన్ను 20 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం సభాపతి ప్రసాద్ కుమార్ అనుమతితో ఈ సూచన చేశారు. ఒకే రోజు 19 పద్ధతులపై చర్చ జరిపి అప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభను మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు నడిపారని తెలిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనను అంగీకరిస్తున్నామన్నారు. కానీ ఈ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారని, వారు మాట్లాడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా రోజుకు 19 పద్ధతులపై చర్చ పెట్టకుండా రోజుకు 2 లేదా 3 పద్ధతులపై చర్చ పెట్టాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవ్వకముందే చంద్రబాబు యూటర్న్లు మొదలుపెట్టారని వైసీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. 1-2 కాదు, అనేక విషయాల్లో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని అన్నారు. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్ధంలోనే జీవిస్తూ ఉంటారని పేర్కొన్నారు. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40-50 రోజుల మధ్య అవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కానీ బయట కానీ ఆయన తీసుకున్న యూటర్న్స్, అది యూటర్న్స్ అంటాం కంటే అసత్యాలు, ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పటం, ఎన్నికల తరువాత అది కాదని దానికి భిన్నంగా ప్రవర్తించటం, 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పటం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం ఏళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమీ ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అడిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి. ఇంకా
ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు. అది మాత్రం ఇచ్చాడు ఒక నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఏరివేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాం, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధాన యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చేటప్పుడు భయం వేయలేదంట, అమలు చేసేటప్పుడు భయం వేస్తుందంట. ఇచ్చేటప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేయాలి, అది అవుద్దో కాదో తెలియకోకుండా ఇచ్చేసేయటం. ఇప్పుడేమో మాకు అవి చూస్తుంటే భయం వేస్తుంది అనేటువంటి మాట మాట్లాడతాం. ఎన్నికలకు ముందు ఇచ్చి మాట, ఎన్నికల తరువాత భయమేస్తుంది. సోదరులారా, ప్రజలారా, మీరే ఆలోచించండి అని అంటున్నాడే ప్రజలు. ఆ చట్టం ప్రకారమే తన తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చిందని మంత్రి సీతక్క తెలిపారు. దానిని ఏదో దానం ఇచ్చినట్టు గత ప్రభుత్వ పాలకులు చెబుతున్నారని మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడారు. సీతక్క తల్లిదండ్రుల పోడు భూములపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించగా ఆమె ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్ లోనే ఉన్నాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష. ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదరికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి, గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసిందనే విధంగా మాట్లాడారు. గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఎల్ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అనగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలలు కూడా కాదు, 8 నెలల ఇప్పుడు మా బడ్జెట్లో అన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా
ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటుండ్రు, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు సోనియమ్మ పెట్టినటువంటి చట్టం. దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈ రోజు కూడా మా నాన్న రోజు గుట్టక. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్స్ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్లల్లో నిప్పులు పూసుకుంటోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవడమే కారణమని అన్నారు. ఆయన వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి ప్యాకేజ్ ప్రకటించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. రాష్ట్ర విభజనలో పరిశ్రమలన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి. అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి అవసరాలను గుర్తించి చేయలేదు. 10 సంవత్సరాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల చలవే. ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు రాకపోతే సోనియా గాంధీ పెత్తనం చలాయించేవారు కాదు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధాని అయ్యేవారు కాదు. ఆ రకంగా 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమర్థనతో అధికారంలోకి వచ్చి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తాజాగా మరో 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువనున్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు.
బెంగళూరు బసవేశ్వరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 34 ఏళ్ల సగిరి సత్యారెడ్డి అనే గ్రాఫిక్ డిజైనర్ను అరెస్ట్ చేశారు. నిర్మాత ఉదయ్ మోహిత నిర్మించిన పాన్ ఇండియా మూవీ మార్టిన్ కి గ్రాఫిక్స్ విజువల్స్ ఎఫెక్ట్స్ చేస్తారని 3 కోట్ల రూపాయలు తీసుకుని వర్క్ పూర్తి చేయకపోవడంతో ఆయనపై మోసం ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సత్యారెడ్డి విశాఖపట్నం పారిపోయినట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పెట్టారు. తదుపరి రిమాండ్కు ఆదేశించారు. తిరుమలలో శ్రీవారికి కైంకర్యాలు భక్తులకు సదుపాయాలను టీటీడీ ఈవో ఆలయ అదనపు ఈవోలు జాగ్రత్తగా అందించాలని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారానికి వేదిక కావాలన్నారు. దాతల నుంచి విరాళాలను సేకరించడమే కాకుండా స్వామివారి ఉత్సవాలు భక్తులకు మెరుగైన సేవలు సంప్రదాయాలను చక్కగా నిర్వహించాలని సూచించారు. వరాహస్వామి దర్శనం స్వామివారి దర్శనం కూడా జరిగింది. రాష్ట్రంలోనే ప్రజలందరికీ దేశంలో ఉన్న ప్రజలందరికీ భక్తులకి స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించాలని భక్తులే కాకుండా అందరూ కూడా ధర్మ మార్గంలో సంచారం చేయాలని ప్రత్యేకంగా ఈ మధ్యనే పదవీ బాధ్యతలు తీసుకున్న ప్రభుత్వంతో ముడిపడి ఉన్న అందరూ కూడా స్వామివారికి ఏ విధంగా చక్కని కైంకర్యాలు అందాలో స్వామివారి భక్తులకి ఎలాంటి చక్కని సేవలు అందాలో వారందరూ కూడా జాగ్రత్తగా గమనించి భక్తులకు అందించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. మనందరి అదృష్టం, మనందరికీ కలియుగ దైవం మన ముంగిట్లో ఉన్నాడు. ఆ స్వామిని సేవించడానికి ఎంత చేసినా కూడా సరిపోదు. కాబట్టి ప్రభుత్వ పక్షాన మరిన్ని సేవలు అందాలని ధర్మ ప్రచారానికి ప్రధానమైన వేదిక తిరుమల తిరుపతి దేవస్థానాలు కావాలని ప్రత్యేకంగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ భక్తులందరూ కూడా స్వామివారిని ఏ విధంగా సందర్శించాలో ఆ విధంగా సందర్శిస్తూ మానవాళి యొక్క అభ్యున్నతికి మనందరం కూడా ప్రార్థన చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ మీ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశ్వర. అండి ఈఓ గారిని నిన్న కలిశానండి. జేఈఓ గారు అదే అడిషనల్ ఈఓ గారిని కూడా కలవడానికి ఉత్సాహంతో ఉన్నాను. కలిసే అవకాశం దొరికితే వారితో కూడా మాట్లాడి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సేవలు భక్తులకు అందాలి అన్నది ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకుని వారు చేయగలగాలి. సమాజంలో అనేక రుగ్మతలకి ఈ రకమైన ధర్మ మార్గాన్ని వీరు ఒక చక్కని ఉదాహరణతో చూపించగలగాలి. వారు ధర్మంలోనే సంచారం చేయకుండా వారితో పాటు భక్తులందరినీ కూడా తీసుకెళ్లే ఒక గొప్ప ఆలోచన జరగాలి వారి ద్వారా. అది వారి మీద ఉన్న బాధ్యత. ఈఓ గారు ఈ భక్త బృందానికి ఈ జట్టుకి నాయకుడుగా మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి రైతు ప్రయోజనాలే ముఖ్యమైన రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బంది పడుతున్నారనే వ్యాఖ్య. ఏ రైతు ఆర్థిక సంక్షోభంలో కూరుకోకూడదనేది తమ ప్రభుత్వ విధానమన్న సీఎం. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు. ప్రతిపక్ష నేత హోదా కోసం స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడి. స్పీకర్ కార్యదర్శి అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు. తెల్లవారుజాము వరకు అసెంబ్లీ. శ్రీధర్ బాబుకు కేటీఆర్ కీలక సూచన. వచ్చే సెషన్ 20 రోజుల పాటు నిర్వహించాలని సూచన. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దన్న ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని వెల్లడి. తమ నుంచి సహకారం ఉంటుందని కేటీఆర్ హామీ. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై సమీక్ష. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా. గంజాయి కట్టడికి అన్ని జిల్లాలో ప్రత్యేక డ్రైవులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్. తిరిగి బీఆర్ఎస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. 20 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కేటీఆర్ ను కలిసి బీఆర్ఎస్ లో కొనసాగుతానని హామీ. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నీస్ బుక్ రికార్డుకు ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారని వెల్లడి.
చట్టం ప్రకారమే తన తల్లిదండ్రులకు పోడు భూముల హక్కు వచ్చిందన్న మంత్రి సీతక్క దానిని ఏదో దానం ఇచ్చినట్టు గత ప్రభుత్వ పాలకులు చెబుతున్నారని మండిపాటు. సీతక్క తల్లిదండ్రుల పోడు భూములపై సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశ్నించగా ఈ మేరకు స్పందన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.